పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ ఆనంద్ కుమార్. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు నందు కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మనం ఈరోజు వరిలో పురుగుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ప్రధానంగా కాండం తొలచి పురుగు, ఒళ్ళుకోడు, ఆకుముడత, సుడిదోమ, ఆకునల్లి మరియు కంకినల్లి వరి పంటను వివిధ దశల్లో ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి. కాండం తొలచి పురుగు వరి పంటకు నష్టం కలుగజేసే పురుగుల్లో కాండం తొలచి పురుగు ప్రధానమైనది. వీటి వలన పంటకు 30% వరకు నష్టం జరుగుతుంది. ఈ కాండం తొలచి పురుగులు 5 రకాల కలవు. మన రాష్ట్రంలో పసుపు రంగు కాండం తొలచి పురుగు వలన కలిగే నష్టం ఎక్కువని గమనించమైంది. ఈ పురుగు వరి పంటను నారుమడి దశ నుండి ఈనిక దశ వరకు ఆశిస్తుంది. తల్లి రెక్కల పురుగు పసుపు రంగులో ఉండి ముందు జత రెక్కల మధ్యలో నల్లటి మచ్చ కలిగి ఉంటుంది. ఇది కందిగింజ పరిమాణంలో ఉండే గుడ్ల సముదాయాలను ఆకు చివరి భాగాన పెడుతుంది. తొలి దశ లార్వాలు ఆకు చివరన గోకు తినడం వలన ఆ ప్రదేశాలలో వెడల్పాటి తెల్లటి చారలు ఏర్పడతాయి. తరువాత ఆ లార్వాలు క్రిందకు వేలాడి కాండం కనుక దగ్గర రంధ్రం చేసి కాండం లోనికి ప్రవేశించి మొవ్వు కొరికి తినడం వలన మొవ్వు చనిపోయి చేతితో లాగితే సులభంగా చేతికి ఊడి వస్తుంది. ఈ చనిపోయిన మొవ్వును పిలక దశలో అయితే మొవ్వు చచ్చిన కర్రలని, వెన్ను దశలో అయితే కంకి పాలు పోసుకోక తెల్ల కంకి ఏర్పడుతుంది. తెల్ల కంకిలో గింజలు సరిగా తొడుకోక తాలు గింజలుగా మారి పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. సమగ్ర యాజమాన్యం. ప్రతి సెంటు నారుమడికి కార్బోఫెరాన్ 3% గుళికలు 160 గ్రాముల చొప్పున నారు తీయటానికి 7 రోజుల ముందు వేసుకోవాలి. నాట్లు వేసే ముందు నారు కొనను గురించినట్లయితే ఆకు చివరన ఉండే గుడ్ల సముదాయాలు నాశనం అవుతాయి. ఎకరానికి 3 నుండి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం ద్వారా తల్లి రెక్కల పురుగుల ఉధృతిని గమనిస్తూ ఉండాలి. నాట్లు వేసిన 30వ రోజు నుండి ట్రైకోగ్రామా జపానికం అనే గుడ్డు పరణ జీవులను ఎకరానికి 40,000 చొప్పున 7 నుండి 10 రోజుల వ్యవధిలో 3 నుండి 4 సార్లు పొలంలో వదిలిపెట్టాలి. ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం ద్వారా మగ రెక్కల పురుగులను ఆకర్షించడం, తద్వారా ఆడ మరియు మగ పురుగుల మధ్య సంపర్కాన్ని నిరోధించవచ్చును. ఈ పురుగు ఆర్థిక నష్ట సహన పరిమితి అనగా నారుమడిలో 1 చదరపు మీటర్కు 1 తల్లి పురుగు లేదా 1 గుడ్ల సముదాయం, పిలక దశలో 1 తల్లి పురుగు లేదా 1 గుడ్ల సముదాయం లేదా 5% మొవ్వు చచ్చిన కర్రలు గమనించినప్పుడు మాత్రమే రైతులు మందులు పిచికారీ చేపట్టాలి. పంట పిలకల శశ దశలో క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎస్పేట్ 1.5 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరంటనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పైరు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. చిరుపొట్ట దశలో ఆశించినట్లయితే ఎకరానికి కార్బోఫెరాన్ 3% గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు లేదా క్లోరంటనిలిప్రోల్ 0.4% గుళికలు ఎకరానికి 4 కిలోలు చొప్పున వాడాలి. వరి పంటను ఆశించే మరో పురుగు ఉల్లికోడు. ఈ ఉల్లికోడు తల్లి పురుగు దోమ పరిమాణంలో ఉంటుంది. ఆడపురుగు లేత ఎరుపు రంగులోను, మగ పురుగు ముదురు ఎరుపు వర్ణంలోనూ ఉంటుంది. ఒక ఆడపురుగు తన జీవితకాలంలో 100 నుంచి 200 గుడ్లను విడివిడిగా కానీ లేదా 3-4 గుడ్లను కలిపి కానీ ఆకుల మీద లేదా ఆకుల వరలలోనూ పెడుతుంది. ఈ పురుగు నారుమడి దశ నుంచి పిలక దశ వరకు ఆశిస్తుంది. ఈ పురుగు ఆశించినప్పుడు అంకురం ఉల్లికాడవలి పొడిగాటి గొట్టంగా మారి బయటకు వస్తుంది. వెన్నులు వేయదు. చదరపు మీటర్కు 1 ఉల్లికోడి సోకిన పిలక నారుమడిలో అయితే, పిలక దశలో అయితే 5% ఉల్లిగొట్టాలు లేదా దుబ్బుకి 1 కోడి సోకిన పిలక ఉన్నట్లయితే రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఉల్లికోడును తట్టుకునే రకాలను ఈ పురుగు ఆశించే ప్రాంతాల్లో ఎంపిక చేసుకుని సాగు చేయాలి. అలానే నారుమడిలో సస్యరక్షణకై 1 సెంటు నారుమడికి కార్బోఫెరాన్ 3% గుళికలు 160 గ్రాములు విత్తనం మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల లోపల వేసుకోవాలి. నాట్లు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోవాలి. ఉల్లికోడు పరణ జీవులైన ప్లాటిగాస్టర్ ఒరైజా మిత్ర పురుగులను పొలంలో సంరక్షించుకోవాలి. నాటిన 10 నుంచి 15 రోజులకు కార్బోఫెరాన్ 3% గుళికలను ఎకరానికి 10 కిలోలు చొప్పున వాడి ప్రధాన పొలంలో ఈ ఉల్లికోడును సమర్థవంతంగా నియంత్రించవచ్చును. వరి పైరును ఆశించే మరో ముఖ్యమైన పురుగు ఆకుముడత. ఈ పురుగును ఆకు చుట్టు పురుగు, గొట్టాల పురుగు లేదా నాము లేదా తెల్ల తెగులు అని పిలుస్తారు. తల్లి పురుగు ఆకులపై గుడ్లను విడివిడిగా పెడుతుంది. లార్వాలు లేదా గొంగలి పురుగులు ఆకు యొక్క 2 అంచులను కలిపి గొట్టము లేదా ముడతగా చేసుకుని లోపల ఉండి ఆకుపచ్చని పత్రహరితాన్ని గోకి తింటాయి. దీనివలన ఆకులు తెల్లబడి ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి. తీవ్రంగా ఆశించిన పైరు నాములాగా తెల్లగా కనిపిస్తుంది. పోటాకు దశ ఆశించినట్లయితే పంటకు తీవ్ర నష్టంగా జరుగుతుంది. దీని యాజమాన్యానికై కలుపు మొక్కలను, ఈ పురుగుకు ఆశ్రమించే ఎర్రగడ్డి జాతి మొక్కలను ఏరివేసి నాశనం చేయాలి.
అలానే నత్రజని ఎరువును సిఫార్సు మేరకే వాడాలి. నాట్లు వేసిన 30 రోజుల నుండి ట్రైకోగ్రామా కిలోనిస్ అనే గుడ్డు పరాన్నజీవులను ఎకరానికి 40,000 చొప్పున వారం 10 రోజుల వ్యవధిలో 3 నుండి 4 సార్లు పొలంలో వదలాలి. దుబ్బుకి 1 లేక 2 ఆకుముడత ఆశించిన ఆకులు ఉన్నచో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఆకుముడత పిలక దశ ఆశించినట్లయితే క్లోరిఫెర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్లోరంటనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. చిరుపట దశలో అయితే ఎస్ఫేట్ 1.5 గ్రాములు, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరంటనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పైరు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. వరి పంటను ఆశించే పురుగులలో ఎక్కువ నష్టాన్ని కలుగజేసేది సుడిదమ్మ. దీనిని దోమపోటు అని కూడా వ్యవహరిస్తారు. వరి పంటను 2 రకాల దోమలు ఆశించి నష్టపరుస్తున్నాయి. అవి గోధుమ వర్ణపు దోమ, రెండవది తెల్లవీపు మచ్చ దోమ. గోధుమ వర్ణపు దోమ నీటి వసతి గల ప్రాంతాల్లో పంట అంకురార్పణ దశ నుంచి ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి పురుగుల్లో 2 రూపాంతరాలు గలవు. అవి పొడిగట్టి రెక్కలు గలవి మరియు పుట్టి రెక్కలు గలవి. పొడిగట్టి రెక్కలు కలిగి వలసపోగల శక్తి కలిగి కొత్త ఆవాసాలను ఏర్పరచుకుంటాయి. ఈ దోమలు గుడ్ల సముదాయాలను కాండం ఉరలలో, కాండం కణజాలంలో చొప్పిస్తాయి. ఇవి ఒకదానితో ఒకటి అతుక్కుని ఉంటాయి. పొట్టి రెక్కలు గల ఆడదోమలు తమ జీవిత కాలంలో 300 నుంచి 350 వరకు గుడ్లు పెడతాయి. గుడ్లు 6 నుండి 9 రోజుల్లో పగబడి గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు తెలుపు రంగులో ఉండి 5 దశల్లో పెరిగి 10 నుంచి 18 రోజుల్లో గోధుమ వర్ణంలోకి మారుతాయి. ఈ దోమలు తమ జీవితకాలాన్ని 12 నుంచి 23 రోజుల్లో పూర్తి చేసుకుంటాయి. నష్టపరిచే విధానం గురించి తెలుసుకున్నట్లయితే పిల్ల మరియు తల్లి దోమలు నీటి పైభాగాన దుబ్బుల మొదల దగ్గర నుండి పోషకాలు సరఫరా చేసే కణజాలం నుండి రసాన్ని పీల్చడం వలన మొక్కలు మొదటగా పసుపు రంగు మారి క్రమేపీ పైరు సుళ్ళుగా ఎండిపోతుంది. ఈ విధంగా పొలంలో మొక్కలు ఎండిపోవడాన్ని సుడి తెగులు అని పిలుస్తారు. యాజమాన్యం సుడిదోమను తట్టుకునే రకాలైన విజేత, ఇంద్ర, అమర వంటి రకాలను సార్వాలను, శ్రీధృతి, తరంగిణి, చంద్ర వంటి రకాల దాల్వాలను ఎంపిక చేసుకోవాలి. ప్రతి 2 మీటర్ల నాట్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలి. దుబ్బు చేసే దశలో పొలాన్ని అడపదడప ఆరబెట్టాలి. నత్రజని ఎరువులను సిఫార్సు మేరకే వాడాలి. పిలక దశలో దుబ్బుకి 10 నుంచి 15 పురుగులు, ఈనిక దశలో దుబ్బుకి 20 నుంచి 25 పురుగులు ఉన్నప్పుడు మాత్రమే రైతు సోదరులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ సుడిదోమ నియంత్రణకు గాను ఎస్పేట్ 1.5 గ్రాములు లేదా పైమెట్రోజన్ 0.6 గ్రాములు లేదా డైనోటెఫ్యూరాన్ 0.4 గ్రాములు లేదా ట్రైఫ్లూమిజోపైరమ్ 0.48 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 200 లీటర్ల మందు ద్రావణాన్ని మొక్క పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. రెండవసారి పిచికారీ అవసరమైనప్పుడు ముందుగా వాడిన మందును కాకుండా వేరే తరగతికి చెందిన పురుగు మందును ఎంపిక చేసుకోవాలి. అవకాశం ఉన్న చోట్ల పొలం గట్లపై తెలుపు మరియు పసుపు పూలనిచ్చే నువ్వులు, ధనియాలు, బంతి మరియు కాస్మాస్ వంటి మొక్కలను పెంచడం ద్వారా దోమ గుడ్డు పరణ జీవులైన అనాగ్రస్, ఒలిగోసిటా మరియు గొంటపస్ వంటి వాటిని పెంపొందించుకోవాలి. ఇక ముఖ్యంగా సుడిదోమ ఉధృతికి దోహదపడే పురుగు మందులైనటువంటి ప్రొఫెనోఫాస్, ట్రైజోఫాస్, సైపర్మెథ్రిన్, డెల్టామెథ్రిన్, బైఫెంథ్రిన్ మరియు 4-8-NG గుళికలను వరి పంటలో వాడరాదు. ఆకునల్లి ఇవి కంటికి కనపడిన సూక్ష్మ సాలిడ్ వర్గానికి చెందిన పురుగులు. దీని యొక్క పిల్ల మరియు పెద్ద నల్లి పురుగులు ఆకులు అడుగు భాగాన సమూహాలుగా ఉండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారి క్రమేపీ తదుపరి కాషాయ రంగుకు మారిపోతాయి. ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే పైరు ఎండిపోయినట్లుగా కనబడుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, బెట్ట పరిస్థితులు ఆకునల్లి అభివృద్ధికి అనుకూలము. ఇక యాజమాన్యానికి వచ్చినట్లయితే ఆకునల్లి నియంత్రణకు ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. కంకినల్లి ఇది కంటికి కనపడిన సూక్ష్మ సాలిడ్ వర్గానికి చెందిన పురుగులు. ఈ నల్లి వరి పంటకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా నష్టం చేస్తుంది. పిలకలు తొడిగే దశలో ఈ నల్లి ఆకు గోకి రసాన్ని పీల్చడం వలన పసుపు రంగు చారలు ఏర్పడతాయి. పంట పెరిగే కొద్దీ ఆకు మధ్యలోను అంకురం ఏర్పడే దశలో ఆకు తొడిమిల లోపల అభివృద్ధి చెందడం వలన వాటి మీద ఊదా లేదా నలుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత దశలో ఈ నల్లి పొట్ట నుండి బయటకు వెలువడుతున్న వెన్నులను మరియు పాలు పోసుకుంటున్న కంకులను ఆ వెన్నులను ఆశించడం వలన గింజలు సరిగా తోడుకోవు, నల్లటి మచ్చలు ఏర్పడతాయి. పరోక్షంగా ఈ నల్లి పొట్టకొల్లు తెగులు కలిగే శిలీంధ్రం యొక్క బీజాలను వ్యాప్తి చేస్తాయి. అధిక ఉష్ణోగ్రతలు మరియు తక్కువ వర్షపాతము కంకినల్లి అభివృద్ధికి అనుకూలం. సస్యరక్షణకు వచ్చినట్లయితే పురుగుల అష్టలక్షణాలు గుర్తించిన వెంటనే 15 రోజుల వ్యవధిలో 2 సార్లు ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు
లేదా స్పైరోమెస్విన్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పైరు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఈ విధంగా యాజమాన్య పద్ధతులపై రైతు సోదరులు పూర్తిగా అవగాహన పెంచుకున్నట్లయితే సకాలంలో వీటిని గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టి తక్కువ పెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడి సాధిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.